హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సరెండర్ లీవ్స్ బకాయిలు అకౌంట్‌లో జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి సరెండర్ లీవ్ బిల్లులను క్లియర్ చేసే ప్రక్రియను ట్రెజరీ అధికారులు అత్యంత వేగంగా ప్రారంభించారు. ఈ ప్రాసెస్‌ని. ఇప్పటికే చాలామంది ఉద్యోగుల మొబైల్ ఫోన్లకు బిల్లులు పాస్ అయినట్టు, ట్రెజరీ నుండి ఆమోదం పొందినట్టు మెసేజ్‌లు వస్తుండడంతో ఉద్యోగ వర్గాల్లో ఒకసారిగా ఆశలు చిగురించాయి. ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో ఈ బకాయిలను విడుదల చేస్తోంది. ముఖ్యంగా రాబోయే జనవరి నెలలో వచ్చే సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకొని పండుగ సమయానికి ఉద్యోగుల చేతిలో తగినంత నగదు ఉండాలనే మానవీయ కోణంతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కేవలం సరెండర్ లీవ్ బిల్లులు మాత్రమే కాకుండా పెండింగ్‌లో ఉన్న మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు, పాత పీఎఫ్ అడ్వాన్స్ బిల్లులను కూడా వెంటనే క్లియర్ చేసేందుకు ఆర్థిక శాఖ ముమ్మర కసరత్తు చేస్తోంది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఉద్యోగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించింది. గతంలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండిపోయిన సమస్యలను ఇప్పుడు శాశ్వత పరిష్కారం లభిస్తోంది. అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఖజానా పరిస్థితిని చక్కదిద్దుతూనే ఉద్యోగులకు అందాల్సిన ప్రతి పైసాను ఒక క్రమ పద్ధతిలో అందించేందుకు పక్కా రోడ్ మ్యాప్‌ను ప్రభుత్వం సిద్ధం చేసింది. బిల్లులు ఎప్పుడు జమ అవుతాయి, ఎక్కడ ఆగిపోయాయి అనే వివరాలను ఉద్యోగులు ఆన్‌లైన్‌లో సులభంగా చూసుకునేలాగా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నారు. మరి అయితే ఇక్కడ కొన్ని కీలక విషయాలను గమనించాలి. మీ బకాయిలు ఎటువంటి ఆటంకం లేకుండా మీ ఖాతాలో పడాలంటే మొదటగా మీ బిల్ స్టేటస్‌ను సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో చెక్ చేసుకోవాలి. మీ సంబంధిత కార్యాలయం డీడీఓ పరిధిలో బిల్లులు ఆన్‌లైన్‌లో సబ్మిట్ అయ్యాయో లేదో ఓసారి నిర్ధారణ చేసుకోవాలి. అలాగే మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఆధార్ లింక్డ్ వంటి ఇవి సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో సరిగ్గా ఉన్నాయో లేదో ఒకటికి 2 సార్లు సరిచూసుకోవడం చాలా ముఖ్యం. సమాచార లోపం వల్ల బిల్లులు ఆగిపోకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి. ఇక డీఏ మరియు పీఆర్సీ బకాయిల విషయానికొస్తే ప్రభుత్వం వీటిపై కూడా అత్యంత సానుకూల నిర్ణయం తీసుకోబోతోంది. వీటి వల్ల ఉద్యోగులకు లక్షల్లో బకాయిలు అందే అవకాశం ఉంది. ఇది వారి ఆర్థిక స్థితిగతుల్లో పెద్ద మార్పును తీసుకొస్తుంది. ముఖ్యంగా పెన్షనర్లకు పీఆర్సీ బకాయిలు ఎంతో ఆవశ్యకం. వాటి విడుదలపై కూడా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వం పెద్దగా ఆర్భాటం చేయకుండానే సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ చిన్న చిన్న బకాయిల నుండి పెద్ద మొత్తాల వరకు అన్నిటిని ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తూ వస్తోంది. పీఎఫ్ మరియు ఏపీజీఎల్ఐ వంటి చిన్న మొత్తాలు ఇప్పటికే చాలామందికి అందాయి. ఇప్పుడు భారీ మొత్తంలో ఉండే ఎస్ఎల్స్ బిల్లుల వంతు వచ్చింది. ముఖ్యంగా పోలీసు సోదరులకు ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి సరెండర్ బకాయిలు ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇది క్షేత్రస్థాయిలో కష్టపడే సిబ్బందికి గొప్ప ప్రోత్సాహం. మరో కీలకమైన అప్డేట్ ఏంటంటే డిసెంబర్ నెలలో జీతాలు మరియు పెన్షన్లు 2026 జనవరి 1వ తేదీనే అందేలాగా ప్రభుత్వం అన్ని సన్నాహాలు చేస్తోంది. జనవరి 1 నుండి 3వ తేదీ లోపల రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ 100% వేతనాలు అందేలాగా ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. నూతన సంవత్సరం కానుకగా ఈ పాత బకాయిలు కూడా ఒకేసారి జమ కానుండటం ఉద్యోగులకు నిజంగా పెద్ద శుభవార్తే చెప్పాలి.